ఫైనైట్ ఆటోమేటా మోడల్ ఇంకా దాని ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఆ మోడల్ ఫస్ట్ ఇన్పుట్ టేప్ ఉంటుంది, ఇట్లా ఇన్పుట్ టేప్ ఉంటుంది. దీని లోపల ఇట్లా డివైడ్ అయి ఉంటుంది ఇన్పుట్ టేప్. వీటిని సెల్స్ అంటారు, ఈ డివైడ్ అయిన వాటిని సెల్స్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు? ఇన్పుట్ టేప్. ఓకే, ఇది ఇన్పుట్ టేప్. దీని లోపల ఏమైనా ఇట్లా నంబర్స్ ఏమైనా ఉంటాయి అన్నమాట, 0 1 1 0 ఇట్లా ఏదైనా నంబర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లా స్టోర్ అయి ఉంటుంది. ఒక్క సెల్, ఒక్కొక్క దీన్ని సెల్ అంటారు కదా. ఈచ్ ఇక్కడ రాస్తాం, ఈచ్ సెల్ కెన్ స్టోర్ ఓన్లీ వన్ సింబల్. ఓకేనా, ఒక్క సెల్ ఒక్క సింబల్ వరకే స్టోర్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది క్లాన్ మార్క్ పొజిషన్, దీన్నే రీడ్ హెడ్ అంటారు. రీడ్ హెడ్ ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది, ఈ దీని లోపల ఉన్న సింబల్ని రీడ్ చేస్తుంది. అది ఇనిషియల్గా కరెంట్ స్టేట్లో ఉంటుంది, కరెంట్ పొజిషన్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది. తర్వాత ఫైనైట్ కంట్రోల్ ఉంటుంది, ఇది ఫైనైట్ కంట్రోల్. ఈ ఫైనైట్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఏదైతే స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనైట్ కంట్రోల్ హ్యాండిల్ చేస్తుంది. రీడ్ హెడ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, రీడ్ హెడ్ అని చూసినా ఫస్ట్ యారో మార్క్ కరెంట్ పొజిషన్ ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళినాక నెక్స్ట్ రీడ్ చేసినాక నెక్స్ట్ దీని దేనికి వెళ్తుంది. ఆ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్కి ఇట్లా వెళ్తుంది. అంటే ఒక్కొక్క సెల్ ఇట్లా అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోతుంది రీడింగ్ హెడ్. ఓకేనా, ఇనిషియల్గా అది ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ సెల్ దగ్గర ఉంటుంది. ఇదే రీడ్ హెడ్, ఇది కరెంట్, ఇది డయాగ్రామ్ యాక్చువల్, ఇది రీడ్ హెడ్, యారో మార్క్ ఇట్లా. ఓకేనా, క్యూ నాట్ ఒక కరెంట్ స్టేట్ అయినా అనుకో, ఇఫ్ యూ అప్లై జీరో కదా, ఇఫ్ యూ అప్లై జీరో ఆన్ కరెంట్ స్టేట్ ఇట్ మూవ్ టు నెక్స్ట్ స్టేట్ క్యూ నాట్. ఓకేనా, ఇప్పుడు క్యూ జీరో ఉంది కదా, ఈ జీరో కరెంట్ స్టేట్ని మనం క్యూ నాట్ అనుకుంటే ఒకవేళ దానిపైన ఏదైనా సింబల్ అప్లై చేస్తే అది నెక్స్ట్ స్టేట్ క్యూ వన్కి అన్న స్టేట్కి నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. ఓకేనా, ఇది ఫైనైట్ ఆటోమేటా మోడల్ అంటే ఇది. ఇన్పుట్ టేపు, రీడ్ హెడ్, ఫైనైట్. ఇన్పుట్ టేప్ దగ్గర అన్ని ఏటి సింబల్స్ అన్నీ ఆ ఇన్పుట్ టేపు సెల్స్లోకి డివైడ్ అవుతుంది. ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క సింబల్ స్టోర్ అవుతుంది. ఓకే, డన్. ఈ రీడ్ హెడ్ ఏం చేస్తుంది, ఆ సెల్స్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ స్టేట్స్ని సెల్ లోపల ఉన్న సింబల్ని రీడ్ చేస్తుంది రీడ్ హెడ్. అంటే ఇన్పుట్ టేపుని రీడ్ చేసేదే రీడ్ హెడ్. ఈ ఫైనైట్ కంట్రోల్ దగ్గర ఏముంటుంది అంటే ఇన్ఫర్మేషన్, అన్ని స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషను స్టేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఫైనైట్ కంట్రోల్ దగ్గర ఉంటుంది. అదే మెయింటైన్ చేస్తుంది. స్టేట్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చెప్పిన క్యూ నాట్ స్టేట్ నుంచి క్యూ వన్ స్టేట్కి పోయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనైట్ కంట్రోల్ దగ్గర ఉంటుంది. ఇదే ఫైనైట్ ఆటోమేటా మోడల్. ఇంకా ఫార్మల్ డెఫినేషన్ చెప్పాలంటే, ఇప్పుడు ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా ఎఫ్ఏ ఎట్లా రాస్తారంటే బేసిక్గా ఇట్లా ఎమ్ అని యూజ్ చేస్తుంది. దాంట్లో 5 ఉంటాయి, 5 కాంపోనెంట్స్. క్యూ అది ఆల్ఫాబెట్ సిగ్మా, ఇది దీన్ని డెల్టా అంటారు. మీకు ఒకవేళ తెలియకపోతే రాస్తా, తెలిస్తే ఒక హ్యాపీ. దీన్ని డెల్టా అంటారు, అంటే మనం డెల్టా అంటారు కదా, ఈ డెల్టాకి రాసిన ఇక్కడ డెల్టా. ఇది క్యూ నాట్, ఇది ఎఫ్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పేరు చేద్దాం. క్యూ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ స్టేట్స్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఇది ఆల్ఫాబెట్స్, ఇదేంటిది ఇన్పుట్ ఆల్ఫాబెట్ అనమాట. ఇన్పుట్ ఆల్ఫాబెట్ బేసిక్గా 0, 1 కానీ జీరోస్ కానీ మనం చదువుకున్నట్టు 0 1 లేకపోతే ఏస్ ఆర్ బీస్ ఉంటాయి మ్యాక్సిమం వరకు. జీరోస్ అని ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఎప్పుడైనా జీరోస్ కానీ వన్స్ కానీ ఏస్ ఆర్ బీస్ ఉంటాయి నెక్స్ట్ మ్యాక్సిమం వరకు. నెక్స్ట్ దీన్ని ఏమంటుంది అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటారు. ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఇప్పటికి చెప్పినా కదా, ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇప్పుడు క్యూ అనేది ఒక స్టేట్ అయినాకో దానిపైన ఒక ఆల్ఫాబెట్ పెట్టిన అప్పుడు ఏమవుతుంది, కొత్త స్టేట్కి పోతుంది. దీన్ని ట్రాన్సిషన్ ఫంక్షన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటిది క్యూ నాట్ అనేది ఇనిషియల్ స్టేట్ని క్యూ నాట్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఇనిషియల్ స్టేట్ ఏది ఫైనైట్ ఆటోమేటా వేసుకుని ఒకటే ఉంటుంది. తర్వాత ఎఫ్ ఉంటుంది, ఇది సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ అనమాట.
ఫైనల్ స్టేట్స్ ఎన్నైనా ఉండొచ్చు, మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు, కానీ ఇనిషియల్ స్టేట్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. ఓకే, ఇది ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ మెథడ్. ఈ 5 టూపుల్స్ గుర్తుపెట్టుకో. క్యూ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్, ఇది సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్, ఇది ట్రాన్సిషన్ ఫంక్షన్, దీని డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. క్యూ నాట్ ఇనిషియల్ స్టేట్ ఒకటే ఉంటుంది, ఫైనల్ స్టేట్ అనేది సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్, ఇది ఎఫ్ లెక్క రిప్రజెంట్ చేస్తుంది.